హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అందరు వీడియో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడేంద్ర జవ్వలు చూపిస్తాను అనుకుంటున్నాడా? జవ్వలు అయితే మటుకు ఒకసారి అయితే బిగినాటికి అయితే పోతా ఉన్నాను. ఇంటికాడ పోతలరాజు గుడి అయితే ఉంది. ఆ గుడికి అయితే మటుకు జవ్వలు అయితే బిగియాలి. అంటే ఫస్ట్ అయితే బిగించినాము, అదైతే సరిపోలేదు. అందుకని ఇంకా వేరేట్ అయితే తీసుకొచ్చేసి వెడల్పి అయితే బిగించాము సైడ్ నిలువులు అయితే మటుకు. పోతలరాజు గుడిలో అయితే మటుకు పుట్ట అయితే ఉంది. ఆ పుట్ట ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచో మటుకు ఉంది. అక్కడనే వెలిసింది పుట్ట. ఆడ జవ్వలు బిగించేసి పుట్టకాడికైతే వచ్చేసాను నేను. మా పెద్దనైతే అమ్మవారికి నగలేయాలరా రారా అన్నాడు. అందుకనేసి అయితే పుట్టకాడికైతే వచ్చాను నేను. అమ్మవారికి కమ్మలు, పాపడి బిల్ల, ఇంకొచ్చేసి ముక్కుబడికి అయితే ఉంటాయి కదా, అవైతే మటుకు ఇది ఎంసీలు అయితే తీసుకొని దీనైతే రెండు అయితే మటుకు బాగా స్మాష్ చేసేసి అమ్మవారికి పెట్టేసి దానిపైన వచ్చి కమ్మలు అయితే పెడతా ఉన్నాను. ఇంకోటి చింతపండుతో కూడా పెట్టచ్చు. చింతపండు అయితే పడిపోతుందేమో అని ఎంసీలతో అయితే పెడతాను. మార్నింగ్ పెట్టేది మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ తీసేయాలా, లేకపోతే ఇది బాగా అతకపోతుంది అమ్మవారికి. నాగమ్మకి అయితే పెట్టేశాను. ఇక్కడ శివుడు పార్వతున్నారు కదా, అమ్మవారికి పార్వతమ్మకి అయితే పెట్టాలి ఇప్పుడు నగలు అయితే మటుకు. అంటే మా పెద్దనాన్న వచ్చేసి నగలు అయితే వేసేసాడు. ఇంకా కమ్మలు పెట్టాలని నన్ను అయితే పిలిచాడు. నేనైతే చెప్పినాను ఎంసీలు అయితే తీసుకుంటా పెడదాము అని చెప్పినాను. ఆయన అయితే ఎంసీలు అయితే తీసుకొచ్చాడు. నేనైతే మటుకు పర్ఫెక్ట్ గా అయితే అమ్మవార్లకి అయితే మటుకు నాగమ్మకి, పార్వతమ్మకి మొత్తం అయితే మటుకు కమ్మలు అయితే పెట్టేశాను. ఇక్కడ ఎంతమంది మొత్తం ఉన్నారో దేవుళ్ళు అయితే చెప్తా ఉన్నాను పేర్లు అయితే మటుకు. శివుడు, పార్వతి, నాగమ్మ, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఆంజనేయ స్వామి అయితే ఇక్కడైతే ఉన్నారు. నెక్స్ట్ వీడియో అయితే మటుకు గంగమ్మ తల్లి జాతర అయితే వస్తుంది. బాయ్.